బాప్తిస్మం పొందావా? పొందేవండి. ఎప్పుడు? బాప్తిస్మం పొందకపోతే పెళ్లి చేయనన్నారండి, అందునే పొందేశామంటారు కొంతమంది. పెళ్లి కోసమా బాప్తిస్మం? నీ మొహం నువ్వును 100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన మొహమా? పెళ్లి కోసం కాదు బాప్తిస్మం. పాప క్షమాపణ నిమిత్తమై పొందాలి బాప్తిస్మం. ఒకవేళ బాప్తిస్మం పెళ్లి కొరకే అని మనం అనుకుంటే అది నీ పెళ్లి కాదు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో పాలు పంపులు పొందటానికి పొందాలి బాప్తిస్మం, నీ పెళ్లి కోసం కాదు. ఒకవేళ పెళ్లి కొరకు ఎవరన్నా బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉంటే మీరు మళ్ళీ బాప్తిస్మం పొందాలి. పెళ్లి కొరకు తీసుకున్న బాప్తిస్మాలు చెల్లవు. పాప క్షమాపణ నిమిత్తమై పొందాలి బాప్తిస్మం. కొంతమంది అంటారు మాకు చిన్నప్పుడే అయిపోయింది అయ్యగారే అని. ఏమైపోయింది? నీ దినం అయిపోయిందా అని లోపల అనుకుంటాం, బయటికి అనకూడదు కదా, మరి గొడవైపోద్ది. లోపల అనుకుంటాం చిన్నప్పుడే అయిపోయిందంటే జ్ఞానస్నానం అయిపోయిందట. నీ జ్ఞానస్నానాలు, చిలకరింపు బాప్తిస్మాలు, జెండాకరణ నుండి వెళ్ళి చేసేటువంటి ప్రమాణముల బాప్తిస్మాలు, అవగాహన లేని వేళం వేరి బాప్తిస్మాలు, పెళ్లి కొరకు తీసుకునే పెళ్లి బాప్తిస్మములు వంటివి చల్లవు. నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. మారు మనసు పొందాలి. మారు మనస్సు అంటే మాయ మనస్సుని విడిచిపెట్టడమే మారు మనస్సు. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. నువ్వు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. మూర్ఖుల ఈ తరం వారిని వేరే రక్షణ పొందాలి. అప్పుడే యేసు రక్తములో కడుగబడిన వాడవు, కడుగబడిన దానం అవుతావు. ప్రభు రక్తంలో నువ్వు కడుగబడ్డావా? అసలు బాప్తిస్మము అంటే 7 వివరాలు చెబుతోందండి లేఖనం. గుర్తుంచుకొని చెబుతాను. 1, బాప్తిస్మము అంటే మన పాత రోత ప్రాచీన పాపపు స్వభావాన్ని పాతి పెట్టటం. 2, బాప్తిస్మము అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతన పరచబడటం. 3, బాప్తిస్మము అంటే నీటి మూలము తిరిగి జన్మించటం. 4, బాప్తిస్మము అంటే క్రీస్తుని ధరించుకోవటం. 5, బాప్తిస్మము అంటే సంఘములో చేర్చబడి స్థిరమైన సభ్యత్వము ఉండటం. 6, బాప్తిస్మము అంటే క్రీస్తుతో కూడా ఆయన మరణములో పాలు పంపులు పొంది సమాధిలో సమానానుభవాన్ని పొంది తిరిగి లేపబడటం. 7, బాప్తిస్మము అంటే యేసు రక్తములో కడుగబడటం. ఈ 7 అనుభవాల్లోనికి ఒకేసారి నీవు రావాలంటే ఖచ్చితంగా నీవు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. ఎన్నాళ్ళు జాగు చేస్తావు రక్షణ పొందకుండా? పట్టుకు ముందేస్తానండి అంటారు కొంతమంది. జనవరి పట్టుకి పట్టుకు తీసుకుంటానండి జనవరి 1కి అంటే ఆ డేట్ కావాలి వీళ్ళకి. మరి ఆ డేట్ వచ్చే లోపల నీ డేట్ అయిపోతే అంటే నా ఉద్దేశం, నీ ఫోటోకు దండ ఎత్తే, నీ ఫోటోతో బ్యానర్ ఎత్తే, నీ పెట్టికి ఆర్డర్ ఇచ్చేస్తే, నీకు ఇష్టమైన కూరతో భోజనాలు ఎట్టేస్తే, నీ నూరు కుత్తరానికి మోసేస్తే, నీ కబురు చెప్పడానికి సెల్ ఫోన్లో డబ్బులు ఎత్తే, నీకు నీ పేరిట ఒక డేట్ ఫిక్స్ చేసి కోటం జరిగించేస్తే, ఒక మాటలో చెప్పను నువ్వు చెత్తే అంటే సస్తే అని వెంటనే అంటే ఫీల్ అవుతారని అని చెప్పానండి. ఈ లోపల నీకు ఆఖరపాట పాడేస్తే ఆలోచన చేయి. పట్టుకు పొందేస్తానండి పట్టొచ్చే లోపల పుట్టుమంటే పరిస్థితి పుట్టుకోమంటే. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నీ కొరకే ఈ సభలు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది తీరాలి. జాగు చేయుటకు వీలు లేనే లేదు. నేడేమి జరుగును, రేపేమి సంభవించను మనకు తెలియదు. మనమంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం. మనము నిన్న వారమే, నేడు మనది కాదు. రేపు ఏమి జరుగునో మనకు తెలియదు. నీటి బుడగలాంటి, గడ్డి పువ్వు లాంటి, త్రాసు మీద ధూళి లాంటి, విసరి వెళ్ళి మరల తిరిగి రాని గాలి లాంటి, అస్థిరమైన నీడ లాంటి, నేరను ఉరికిన మీద మరలా ఎత్తలేని నీళ్ల లాంటి అల్పమైన స్వల్పమైన జీవితాలు మనవి. మనమెంత, మన బ్రతుకెంత? మానవ జాతి కంటే బలహీనమైన జాతి మరొకటి లేదు ఈ భూమండలంలో.